వింతగా నేడెంతో మోదముందగా ఈ పాపి రక్షణార్థమై దాత్రి నేడు రక్షకుండు వెలసె వింతగా నేడెంతో మోదముందగా ఈ పాపి రక్షణార్థమై లోక పాపమెల్ల తనదు శిరసు మోసెను లోకనాథుడై మరియకవతరించెను లోక పాపమెల్ల తనదు శిరసు మోసెను లోకనాథుడై మరియకవతరించెను ఇతండే దేవుడాయను ఇతండే దేవుడాయను ఇతండే దేవుడాయను ఇతండే దేవుడాయను ఇతండే దేవుడాయను ఇతండే దేవుడాయను దాత్రి నేడు రక్షకుండు వెలసె వింతగా నేడెంతో మోదముందగా ఈ పాపి రక్షణార్థమై బెత్లెహేము గ్రామమెంత పుణ్య గ్రామము యేసురాజు కేసి పెట్టె పశుల కొట్టము బెత్లెహేము గ్రామమెంత పుణ్య గ్రామము యేసురాజు కేసి పెట్టె పశుల కొట్టము ఈనాడే మనకు పండుగ రండి ఆడి పాడగా ఈనాడే మనకు పండుగ రండి ఆడి పాడగా ఈనాడే మనకు పండుగ రండి ఆడి పాడగా దాత్రి నేడు రక్షకుండు వెలసె వింతగా నేడెంతో మోదముందగా ఈ పాపి రక్షణార్థమై ఆకాశాన తార ఒకటి బయలుదేరెను తూర్పు నుండి జ్ఞానులకు దారి చూపెను ఆకాశాన తార ఒకటి బయలుదేరెను తూర్పు నుండి జ్ఞానులకు దారి చూపెను చిన్నారి యేసు బాలుని కళ్ళారా చూసి మురిసెను చిన్నారి యేసు బాలుని కళ్ళారా చూసి మురిసెను చిన్నారి యేసు బాబుని కళ్ళారా చూసి మురిసెను దాత్రి నేడు రక్షకుండు వెలసె వింతగా నేడెంతో మోదముందగా ఈ పాపి రక్షణార్థమై పొలములోని గొల్లవారి కనుల ముందరా గాబ్రియేలు దూత తెలిపే వార్త ముందుగా పొలములోని గొల్లవారి కనుల ముందరా గాబ్రియేలు దూత తెలిపే వార్త ముందగా మేరమ్మ జోల పాడగా జనాలు పరవశించెగా మేరమ్మ జోల పాడగా జనాలు పరవశించెగా మేరమ్మ జోల పాడగా జనాలు పరవశించెగా దాత్రి నేడు రక్షకుండు వెలసె వింతగా నేడెంతో మోదముందగా ఈ పాపి రక్షణార్థమై దాత్రి నేడు రక్షకుండు వెలసె వింతగా నేడెంతో మోదముందగా ఈ పాపి రక్షణార్థమై లోకములో క్రీస్తు ప్రభుని త్రాకి మ్రొక్కెను బూదిగంతముల క్రీస్తు పేరు నిల్పెను లోకములో క్రీస్తు ప్రభుని తాకి మ్రొక్కెను బూదిగంతముల క్రీస్తు పేరు నిల్పెను ఇతండే దేవుడాయను ఇతండే దేవుడాయను ఇతండే దేవుడాయను ఇతండే దేవుడాయను ఇతండే దేవుడాయను ఇతండే దేవుడాయను దాత్రి నేడు రక్షకుండు వెలసె వింతగా నేడెంతో మోదముందగా ఈ పాపి రక్షణార్థమై దాత్రి నేడు రక్షకుండు వెలసె వింతగా నేడెంతో మోదముందగా ఈ పాపి రక్షణార్థమై. వందనాలక్క. వందనాలు సిస్టర్, మంచిది, మంచిగా చక్కని పాట పాడారు. అందుని బట్టి ప్రభు స్తోత్రం. ప్రభు పుట్టుకను మరొకసారి పాట రూపంలో వినిపించిన సిస్టర్ కి ప్రేమ వందనాలు.
ఇప్పుడు మన మధ్య ఉన్న కేజే సిస్టర్ గారు వాక్యాన్ని అందిస్తారు. శ్రద్ధగా ఆలకిద్దాం. వందనాలు సిస్టర్. వందనాలండి. వందనాలు అందరికీ వందనాలు. నాగరాజు గారు. విద్యా కుమ్మనూరుని గురించి చిన్న పరిచయం నేను చెప్పాలని ఇష్టపడుతున్నాను. సిస్టర్ చాలా మందికి తెలుసు, అదే నుంచి మన మధ్య లాగిన్ అవుతా ఉంటారు. శుక్రవారం ప్రార్థనలో కూడా తన పేరు చెప్పి ప్రార్థన 1/2 అవర్ చేస్తూ ఉంటారు. ఇంతకు ముందే అక్కగారు ముందే సాక్ష్యం కూడా చెప్పారు. ఇప్పుడు దేవుని వాక్యం పంచుకోమని కోరినప్పుడు సిస్టర్ హ్యాపీగా పంచుకుంటానని తెలియజేశారు. తను ఆదోనికి ఉద్యోగరీతిగా ట్రాన్స్ఫర్ చేయబడక ముందు అక్కడ మన బ్రదర్ని అసెంబ్లీ లేదు. మొట్టమొదట తాను అక్కడికి వచ్చిన కారణం చేత వారు వారి భర్త గారు కలిసి అక్కడ సంఘం నెలకొల్పబడిన కారణానికి వీరే ముఖ్య కారకులని మరి సహోదరి ద్వారా తెలిసింది. ఎప్పుడు ఉద్యోగరీతిగా ఇంకా ఏ కారణం చేత మనం కొత్త స్థలాలకు వెళ్ళినప్పుడు అక్కడ అసెంబ్లీస్ మనం లేనప్పుడు కొన్నిసార్లు దేవుడు అలాగా ట్రాన్స్ఫర్స్ ఇవ్వడం ద్వారా అనేక చోట్ల మన సంఘాలు స్థాపించబడ్డానికి దేవుడు సాయం చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ పులివెందలో మన బ్రదర్ అసెంబ్లీ లేకపోయినప్పుడు దేవుడు కోటేశ్వర్ని, అలాగే మన పాలరెడ్డన్నను, అనేక మంది టీచర్స్ని, ప్రభుని నమ్ముకున్న వారిని అక్కడ దేవుడు నడిపించడం ద్వారా రాజరెడ్డి కాలేజీలో మరి ఉద్యోగం చేసే ప్రతి బిడ్డను కూడా దేవుడు స్థానిక సంఘంలో వాడుకున్నారు. ఇలాగా కొన్నిసార్లు మన స్థలాలను దేవుడు మార్చడం ద్వారా కూడా దేవునికి సంఘ సాక్ష్యాలు నెలకొల్పబడుతున్నాయి. సోదరి భర్త గారు కత్తి ప్రసాద్ గారిని అలాగ వాడుకున్నారు, అక్కడ వాడుకుంటున్నారు ఇప్పటికీ కూడా. అటువంటి గొప్ప ఆధిక్యత దేవుడు ఆ బిడ్డలకి ఇచ్చారు. దేవునికి స్తోత్రం. సోదరుల మధ్య కూడా అక్కడ పని చేయడానికి, సాక్షిగా ఉండడానికి ప్రభు కృప చూపిస్తూ వచ్చినారు. అందుకే దేవునికి వందనాలు. మరి ఒకసారి ఆల్రెడీ సాక్ష్యం చెప్పారు సిస్టరు. తర్వాత సమీప దినాలలోనే స్విట్జర్లాండ్కు ఆమె వెళ్ళబోతున్నారు. తమ్ముడి కుమారుని యొక్క పెళ్లి నిమిత్తమై రాకపోకల కోసం కూడా సిస్టర్ ప్రయాణం కొరకు ప్రార్థన చేయండి. మరి అలాగే ఇప్పుడు సోదరి దేవుని వాక్యాన్ని మనతో పంచుతారు. మనకందరూ మ్యూట్లో పెట్టుకొని మన ఫోన్లు చక్కగా ఆలకిస్తే ఆత్మీయమైన మేలు పొందడానికి ప్రభు కృప చూపిస్తారు. వందనాలకి యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో నాకు ఈ సమయం ఇచ్చినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మొదటగా స్తుతులు చెల్లించుకుంటున్నాను. హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. చేరి వచ్చిన సోదరులందరికీ నా హృదయ యేసుక్రీస్తు నామమున వందనాలు. పాట పాడిన వారికి వందనాలు. అధ్యక్షత వహిస్తున్న ఎస్తేర్ నాగరాజ్ సిస్టర్ గారికి వందనాలు. మన పెద్దలు ఆత్మీయ తల్లి గారైనటువంటి కేజే గారు నాకు ఈ అవకాశం ఇచ్చి దేవుని ద్వారా ఆమె ప్రేరేపింపబడి ఈ అవకాశం ఇచ్చినందుకు అక్కకు హృదయపూర్వకంగా వందనాలు చెప్తున్నాను. అల్పురాల్ని, అయోగ్యురాల్ని దేవుని నామాన్ని బట్టి దేవుని పాదాల దగ్గర అడిగి ఆయన చిత్తానుసారంగా ఈ సమయం నాకు ఇచ్చినాడని నమ్మి ఆయన మాటలు మాత్రము నేను మాట్లాడడానికి నా నోటిని ఉపయోగించమని ఆయన పాదాల దగ్గర అడిగి మీ ముందుకు వచ్చినాను. నేను గొప్పదాన్ని అయితే కాదు, సువార్థికురాలని కాదు, వాక్యంలో పెద్ద అనుభవం ఉన్నదాన్ని కాదు. దేవుని బిడ్డగా మాత్రమే దేవుడు నన్ను ఏర్పరచుకున్న దాన్ని బట్టి, దేవుని ఇచ్చిన సమయాన్ని బట్టి ఆయనకు విధేయత చూపుతూ ఈ సమయమందు ఈ మధ్య వాక్యం పంచుకోవాలని ఆశిస్తున్నాను. ఈ మధ్య కాలంలో నా 5 నిమిషాలు నాది చిన్న సాక్ష్యం పంచుకొని మీతో పంచుకుంటాను. ఈ మధ్య కాలంలో నాకు 2 కళ్ళు ఆపరేషన్ అయినాయి. మే నెలలో దేవుని కృప వలన ఎంతో మేలు పొందినాను. అంతేకాకుండా చాలా అనారోగ్య పరిస్థితులలో నడిచినాను. ఒక సంవత్సరం పాటు ఒకదాని వెంట ఒకటి వస్తూ ఎంతో మానసికంగా కృంగిన స్థితిలో, శారీరకంగా కృంగిన స్థితిలో ఉండగా దేవుడు తన కృపను చూపి అందరి ప్రార్థనల వలన ఆ కష్ట పరిస్థితి నుంచి బయటకు వచ్చి
ఈ దినం దేవుడు నన్ను మీ మధ్యలో ఈ విధంగా నిలుపుకున్నందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఈ సమయం అందు పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 1వ అధ్యాయము 21, 22 వచనాలు చదివి దానిలోని కొన్ని భాగాలు ధ్యానించుకుందామండి. మత్తయి సువార్త పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 1వ అధ్యాయము 21, 22 వచనాలు నేను చదువుతాను. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు. 23 కూడా చదువుతానండి. పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలును పేరునకు భాషాంతరం దేవుడు మనకు తోడని అర్థం. చిన్న ప్రార్థన చేసుకుందామండి. కృపామయుడా, దయామయుడా, కరుణామయుడా, నీ పాదాల దగ్గర స్థుతులు, స్తోత్రాలు నైనా, వందనాలనైనా. బిడ్డలు ఇంతసేపు నైనా ప్రార్థనలో ఉండినైనా తండ్రి వాక్యం కోసం కూడా ఎంతగానో ప్రార్థించినారు నైనా. ప్రార్థన మీరు విన్నారు నైనా, మీ పాద సన్నిధికి చేర్చుకున్నారు నైనా. తండ్రి ఈ సమయం అందునైనా తండ్రి నీ బిడ్డల మధ్య నేను నిలబడి ఉంటుండగా నా స్థితి మీరు ఎరిగిన వారేనైనా తండ్రి. అల్పురాలినైనా, అయోగ్యురాలినైనా, కేవలము మీ బిడ్డగా మాత్రమే ఇక్కడ నిలబడటకు యోగ్యురాలని నమ్ముచున్నాను నాయన. తండ్రి నా నోటిని మీరు వాడుకునండి నైనా, స్వరాన్ని మీరు వాడుకునండి. నా మాటలు వ్యర్థమునైనా, మనుషుల మాటల వలన ఏమీ ప్రయోజనం ఉండదు. లోక సంబంధమైన మాటల వలన ఏమీ ప్రయోజనం ఉండదయ్యా. పరలోకం నుండి మీ వర్తమానము మీరు అందిస్తుండగా మేము విని మా హృదయంలోనైనా ఏది మాకు అవసరమై ఉన్నదో నైనా తండ్రి, ఆ మాటలు మీరు పరలోకం నుంచి మాట్లాడుతుండగా నాయన మేము విని మేలు పొందడానికి నీ కృపను అనుగ్రహించండి. ఈ సమయం అందునైనా నన్ను నేనుగా మీకు అప్పగించుకుంటున్నాను తండ్రి. కృప చూపండి. నా శరీర బలహీనతలు లేకుండా చేయండి నైనా. నన్ను నేను మీకు అప్పగించుకుంటుండగా నా స్వరాన్ని ముట్టండి. ప్రతి ఒక్క అవసరత తీర్చండి నాయన తండ్రి. ఫోన్లను, యంత్రాలను మీరు ముట్టండి నాయన. ఎటువంటి అంతరాయం కలగకుండా కాపాడండి తండ్రి. మీ స్వరాన్ని మేము వింటుండగా నాయన మా హృదయాలను మేము తెరుచుకొని నాయన చెవున విని చెవున విడిచిపెట్టేదానిగా కాకుండా నాయన నా మట్టుకు నేను నైనా, మా మట్టుకు మేము మీ వాక్యాన్ని నాయన మా హృదయంలో ఉంచుకొని నైనా దాని ప్రకారం నడుచుకొనడానికి మాకు మీ కృపను అనుగ్రహించండి. పరిశుద్ధాత్మ సహాయాన్ని అనుగ్రహించమని అడుగుతున్నాను. కృప చూపమని, దయ చూపమని మమ్మల్ని అందరినీ మీకు అప్పగించుకుంటూ మీరే మహిమ పొందుమని అడుగుచు యేసయ్య పవిత్రమైన నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మనం ప్రస్తుతము క్రిస్మస్ జరుపుకునే సందర్భాలలో ఉంటున్నాము. అందరూ పండగ సంబరాలు, పండగ దాంట్లో ఉంటున్నారు. క్రిస్మస్ పండగ ప్రపంచంలోనే అత్యధికంగా జరుపుకొనబడే పండగ క్రిస్మస్ పండుగ అని చెప్పుకుంటాం కదా. ఈ క్రిస్మస్ పండుగను మనం జరుపుకుంటున్నాము. ఈ క్రిస్మస్ పండుగను జరుపుకొనుటకు కారణము మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడము, ఈ లోకములో పుట్టడము, ఈ లోకానికి వచ్చిండు. ఎందుకు వచ్చిండు అని మన ప్రభు నమ్ముకొని ఆయన అనుసరిస్తున్న వాళ్ళకు, సత్యం ఎరిగిన వాళ్ళకు తెలుసు. కానీ సత్యం ఎరగకుండా నామకార్థంగా జరుపుకునే వాళ్ళు కూడా ఉంటున్నారు. వాక్యం వింటున్న వాళ్ళలో ఎవరైనా కూడా ఎప్పుడైనా కూడా ఉంటే మనం పండగ జరుపుకుంటున్నాము. ఆయన ఎందుకోసం వచ్చిండు ఈ లోకానికి, ఏ కారణమో తెలుసుకోకుండా మనము ఎంత పండగలు చేసినా కూడా, ఎంత కొత్త బట్టలు ధరించినా కూడా మన పరిస్థితి, ఆయనకు వచ్చిన కారణము తెలుసుకోకుండా పండగ చేసుకోనడం అనేది వ్యర్థము. హిందువులు పండగలు చేస్తున్నారు, మనము పండగలు చేస్తున్నాము అనే పద్ధతిలో పండగలు, స్వీట్లు అన్ని చేసుకొని ఇంటి మీద స్టార్లు పెట్టి, క్రిస్మస్ ట్రీలు పెట్టి, అన్ని పెట్టి, అసలు ఉండాల్సింది దేవుడు ఎక్కడ? క్రిస్మస్ ట్రీలో యేసు ప్రభువు ఉండరు,
స్టార్ లో క్రిస్మస్ యేసు ప్రభు వారు ఉండరు, మనం వండుకునే వంటలలో ఉండరు. అసలు ఆయన ఉండాల్సిన స్థానం ఏదంటే మన హృదయము. మన హృదయంలో ఉండాల యేసుక్రీస్తు ప్రభువుల వారు. మన హృదయంలో చేర్చుకోవాల. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చిండు అనే విషయం ముందు తెలుసుకుందాం. మనము పాపులమై ఉంటున్నాం, మనము నరకానికి పాత్రులమై ఉంటున్నాం. అందుకే ఆయన ఆదాము సమయంలో ఆదాము ఆజ్ఞ మీరినందున మన వంశపారంపర్యంగా మనకు మానవ జాతికి అంతా కూడా పాపం వచ్చేసింది. పుట్టుకతోనే మనము పాపులము. అంతేకాకుండా మానవ శరీరంతో ఉంటూ మనం చేస్తున్న క్రియలను బట్టి కూడా మనము పాపులమై ఉంటున్నాము. మనం మంచి క్రియలు చేస్తున్నాము, నేనేం పాప క్రియలు చేయడం లేదు అని అనుకుంటే మేము పరిశుద్ధ గ్రంథంలో ఉంది, మన క్రియలు మురికి గుడ్డల వంటివి. మనం మంచి క్రియలు అనుకునేటివి ఆయనకు యోగ్యంగా ఉన్నాయా లేవా అని చూసుకుంటే ఆయనకు యోగ్యంగా లేవు, ఆయన దృష్టిలో యోగ్యంగా లేవు. ఎప్పుడు యోగ్యంగా ఉంటాయంటే మనం ఆయన హృదయంలో చేర్చుకొని ఆయన బైబిల్లో చెప్పిన ప్రకారంగా మనం నడుచుకున్నప్పుడు అప్పుడు అవి యోగ్యంగా ఉంటాయి. కానీ మన ఇష్టానుసారంగా ఉంటూ మనం మంచి పనులు చేస్తున్నాము, దానాలు ధర్మాలు చేస్తున్నాము, అందరికీ కష్టాలలో ఉన్న వారికి అది ఏమంటారు రగ్గులు కప్పుతున్నాము, బీదలకు చీరలు ఇస్తున్నాము, ఎన్ని చేస్తున్నాము మేము అంటే మనలో ఉన్నటువంటి పాపము పోనే పోదు. అందుకోసమని దేవాది దేవుడు మన దగ్గరికి వచ్చిండు ప్రయాసపడి. మనం మా పాపముతో నిండి ఉన్నాము, మనం పాపంతో ఉన్న వాళ్ళము. మనం ఈ లోకంలో జీవించినంత కాలం ఉంటూ మనం మరణం తర్వాత ఏముంది అనేది మనం తెలుసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. మన మరణం తర్వాత ఏంది, మన పరిస్థితి ఏంది? చాలా మంది ఆలోచన చేస్తుంటారు. ఎక్కువగా మనము సాక్ష్యాలు వింటున్నప్పుడు హిందువులు కొంతమంది సాక్ష్యాలు చెప్తా ఉంటుంటారు కదా, మనం సెల్లులో కూడా వింటుంటాం, బాగా సాక్ష్యాలు వింటుంటాం కదా. వాళ్ళకు ఒక ఆలోచన ఉంటుంటది, మా వాళ్ళు చనిపోయినరు, మరి ఎక్కడికి పోయినరు అని ఆలోచన చేస్తూ ఉంటారు. ఆ విధంగా ఆలోచన చేసే వాళ్ళకు బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే, మీరు సర్వ సృష్టి అయిన సృష్టికర్త అయిన దేవుడు ఒక్కరే. అందరూ చెప్తారు కదా దేవుడు ఒక్కడే, అన్ని పేర్లు పెడతారు కానీ దేవుడు ఒక్కరే అంటారు కదా. అన్ని పేర్లు కాదు కానీ సృష్టించిన సృష్టికర్తయే దేవుడై ఉంటున్నాడు అనమాట. ఆది కాండములో మనం చూస్తే 1వ అధ్యాయంలో సృష్టికర్త అయిన దేవుడు ఉంటున్నాడు అనమాట. తండ్రి అయిన దేవుడు ఉంటున్నాడు, కుమారుడు అయిన యేసుక్రీస్తు ఇప్పుడు జన్మించినాడు అని మనం చెప్పుకునే దేవుడు కూడా సృష్టి అప్పుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఉన్నాడు. వీరు తండ్రి అయిన దేవుడు మనకు సృష్టిని సృష్టించిండు. ఆ సృష్టిలో మనము ఉంటున్నాము. మనం ఉండే వాళ్ళం ఎట్లున్నామంటే పాపముతో నిండి ఉంటున్నాము. మరణము తరువాత మనము నరకానికి పాత్రులమై ఉంటున్నాము. ఆ సంగతి మనము గుర్తెరగల. చనిపోయిన తర్వాత తక్కిడు విక్కుడు అనేది కాదు. పరిశుద్ధ గ్రంథము, సత్య గ్రంథము ఏం చెప్తుందంటే చనిపోయిన తర్వాత నరకానికి పోతారు అని చెప్తుంది అనమాట. మరి ఆ నరకాన్ని నుంచి తప్పించడం కోసము ఇక్కడ నీట్గా ఉంది చూడండి, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఆమె ఒక కుమారుణ్ణి కంటది. తన ప్రజలను, దేవుడు సృష్టించినటువంటి ప్రజలమే మనము, మన సొంతంగా ఈ లోకంలోనికి వచ్చిన వాళ్ళము కాదు. తర్వాత చూసుకుందాం ఆ విషయం. ఆయన సృజించిన వారము మనము. ఆయన సృష్టించినటువంటి మనము ఈ లోకంలో జీవిస్తూ ఉంటుండగా ఆయన ప్రజలము మనము. ఆయన ప్రజలమైన మనము పాపములో ఉంటూ నరకానికి పాత్రులమై ఉంటూ నరకంలో పడి పోవడము మంచిది కాదని ఎరిగి ప్రయాసపడి పాపభారం మోస్తున్నటువంటి మనలను రక్షించడానికి ఆ పరమందాసీనుడు అనేటువంటి తండ్రి కుమారుని రూపంలో ఇక్కడ ఏమంటున్నాడు, ఆమె ఒక కుమారుని కనును అని చెప్పిండ్రు కదా. ఆ రూపంలో, ఎందుకు ఆ రూపంలో రావాల్సి వచ్చింది శరీర రూపంలో అంటే, మనం శరీరముతో ఉన్నాము కాబట్టి ఆయన శరీర రూపంలో భూలోకానికి రావాల్సి వచ్చిందనమాట. ఆయన శరీర రూపంలో భూలోకానికి వచ్చి మన కోసము ఈ విధంగా మనం జరుపుకుంటున్నటువంటి క్రిస్మస్ సందర్భంగా ఆయన భూలోకంలో పుట్టిండనమాట. పుట్టి ఆయన పేరు ఏమని పెట్టిండు కనుక ఆయనకు రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనేను.
అని చెప్తున్నారు అన్నమాట. రక్షకుడు, మనల్ని రక్షించేవాడు. దేని నుంచి రక్షించేవాడు? పాపము నుంచి రక్షించేవాడు, నరకము నుంచి రక్షించేవాడు, మనల్ని చెడు క్రియల నుంచి రక్షించేవాడు, సాతాను చేతుల నుంచి మనల్ని రక్షించేవాడు అనమాట. అందుకని ఆయనకి యేసు అని పేరు పెట్టి మనల్ని రక్షించేవాడుగా మనల్ని ఉంచుతుండగా మనము ఆ రక్షకుని యందు మనము విశ్వాసము ఉంచాల. కుమారునిగా పుట్టినవాడు ఆ విధంగానే ఉండలేదు. తన కుమారుణ్ణి పంపిండు మనల్ని పాపములో నుండి విమోచించడానికి, పాపము నుండి విమోచించడానికి వచ్చిండు అనమాట. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా వచ్చిండు ఈ లోకంలోనికి. ఆయన కుమారునిగా ఈ లోకంలోనికి వచ్చిండు అనమాట. సర్వలోకాన్ని సృష్టించినటువంటి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు కుమారునిగా ఈ లోకానికి వచ్చిండు. ఈ లోకానికి వచ్చి జన్మించి ఆయన లోకంలో ఎన్నో అద్భుత కార్యాలు చేసిండు. దేవుని కుమారునిగా ఆయన శక్తి ఉంది. చనిపోయిన వారిని లేపిండు, కుష్ఠరోగులను బాగు చేసిండు, గుడ్డి వారిని బాగు చేసిండు. ఎన్నో అద్భుత కార్యాలు కదా. ఆ అద్భుత కార్యాలన్నీ మీరు తెలుసుకోవాలంటే ప్రభువుని ఎరగని వాళ్ళు ప్రభు పేరు మాత్రం విన్నరు కానీ, యేసుక్రీస్తు పేరు మాత్రం విన్నరు కానీ, క్రిస్మస్ పండుగ జరుపుకోవడం మాత్రం మీరు చూస్తున్నారు కానీ ఆ బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో ఏముంది అని తెలుసుకుని వారు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదివితే ఆయన ఎందుకు భూలోకానికి వచ్చిండు, ఆయన ఏమి చేసిండు, ఆయన చేసిన గొప్ప కార్యం ఏంది, ఆ గొప్ప కార్యాన్ని మనం విశ్వసిస్తే మనకి ఏమి దొరుకుతుంది అనే సత్యము తెలుస్తుంది. దేన్ని తెలుసుకుంటే తెలుస్తుందంటే ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉంది. సమస్తము ఉంది. మనకు అవసరమైనటువంటి సమస్తము ఈ పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడి పెట్టిండు దేవుడు. ఆ విధంగా లిఖించి పెట్టినటువంటి దేవుణ్ణి మనం ఇప్పుడు ఆయన చిన్న కుమారునిగా మన పాటలో విన్నాం కదా, కోమలి గారు పాట పాడుతుంటే చిన్న కుమారునిగా పుట్టిండు, పెరిగి పెద్దయిన తర్వాత ఎన్నో అద్భుత కార్యాలు చేసిండు. అద్భుత కార్యాలు చేసిన తర్వాత తను వచ్చిన పనిని ముగించుకున్నాడు. ఎక్కడ ముగించుకున్నాడు అంటే శిలువ పైన ఎన్నో శ్రమలు పొందిండు. ఎన్నోసార్లు తన కాలం వచ్చేంత వరకు ఆగిండు. దేవుడు తనకు ఎప్పుడైతే సమయం నిర్ణయించిండో, శిలువకు అప్పగించే సమయం ఎప్పుడైతే నిర్ణయించిండో అప్పటి వరకు ఉండి దేవుడు తనను అప్పగించినప్పుడు శిలువలో మన కోసం ఉన్నటువంటి, మనము చేసిన పాపాల కోసము, మనము చేసినటువంటి చెడు ఆలోచనల కోసము, మనం నడవరాని త్రోవలను బట్టి ఆయన ప్రపంచం అందరి పాపం అంతా కూడా శిలువలో ఆయన భరించిండనమాట. భరించి ఆయన పరిశుద్ధ రక్తం, ఆయనలో ఏ పాపము లేదు, జన్మ పాపము లేదు, కర్మ పాపము లేదు, ఆయనలో ఏ పాపము లేదు. పిలాతు దగ్గర అంటే కదా, నాలో పాపం ఉన్నవాడిని నిరూపించుకోలేడు లేదనమాట. ఆయనలో ఎటువంటి పాపము లేదనమాట. ఆ విధంగా ఆయన శిలువకు అప్పగింపబడి శిలువపై మరణించి మనకు రక్షణను ఇచ్చిండనమాట. ఆ రక్షణను పొంది అప్పుడు మనము సంతోషంతో ఈ క్రిస్మస్ పండుగను జరుపుకుంటే అప్పుడు ఎట్లుంటదంటే, ఆ క్రిస్మస్ ఏ విధంగా ఉంటదంటే, ఇప్పుడు మనం కొంతమంది నమ్ముకోకుండా జరుపుకునే క్రిస్మస్ ఎట్లుంటదంటే, అది క్రిస్మస్ పండగ మా హిందువులు జరుపుకున్నట్లే అది అట్నే ఉంటాయి. హిందువులని కాదు, ప్రభువుని ఎరగని వాళ్ళు. హిందువులని ప్రత్యేకంగా అనడం అవసరం లేదు. ఎరగని వారు అన్యులు ఏ విధంగా ఉంటది ఆ విధంగా ఉంటది. అదే హృదయాంతరాలములోకి ఆయనను చేర్చుకొని మన హృదయంలో ఆయనకు స్థానం ఇచ్చి ఆయన ఉండవలసిన స్థానాన్ని, అయ్యా నువ్వు నా కోసం వచ్చినావయ్యా ఈ లోకానికి, అందును బట్టి నేను సంతోషంతో ఈ సువార్తను అందిస్తున్నానయ్యా పక్కింటి వారికి, అందును బట్టి సంతోషంతో ఈ స్వీట్స్ పక్కింటి వాళ్ళకి ఇస్తూ ఈ పత్రిక ఇస్తున్నానయ్యా, మీరు ఈ లోకానికి వచ్చిండ్రు ఆ మాట చెబుతూ నా ఉన్నటువంటి అపార్ట్మెంట్ లో అందరికి కేక్ ఇస్తూ దాంతో పాటు ఈ పత్రికను కూడా ఇస్తున్నానయ్యా అని చెప్తే అది నిజమైన క్రిస్మస్ గా ఉంటుంది. అటువంటి క్రిస్మస్ మనము జరుపుకుంటే దేవుడు సంతోషిస్తాడు, మనకు కూడా ఆనందంగా ఉంటది. కింద ఇంకో మాట ఉంది కదా, ఆ మాటలోకి పోదాం. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. ఆయన పేరు ముందే లిఖించబడింది కదా,
యెషయా గ్రంథం 7:14 చూసుకుందాం. దాని కింద ఒక మాట ఉంది, ఆ మాట చదువుకొని పోదాం. ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ప్రవక్త ద్వారా ముందే చెప్పిండ్రనమాట. ప్రవక్త ద్వారా దేవుడు ముందే రాయించి పెట్టిండు. ఎక్కడంటే యెషయా గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నాను చూడండి. యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. ఇది ఎక్కడ ఉంది? పాత నిబంధనలో ఉంది. పాత నిబంధనలో ప్రభువు వస్తాడు, ఆయనకు పలాని పేరు పెడతారు అని ముందే ప్రభువు వ్రాయించి పెట్టిండు అనమాట దేవుడు. ఇదే సత్యాన్ని గురించి, సత్యము అని చెప్పడానికి ఇవే ఆధారాలు అనమాట. జరగబోయేదాన్ని ముందే రాయించి పెట్టిండు అనమాట. అది ప్రవక్తల ద్వారా దేవుడు ముందే రాయించి పెట్టిండు అనమాట. ఈ విధంగా ముందే ఉన్నదాన్ని ఆయన రాయించి ప్రవక్తల ద్వారా చెప్పిన ప్రకారము ఆయన పుట్టిండు ఈ లోకంలో, మనకు రక్షణ ఇచ్చిండు, మరణించిండు. అంతటితో ఊరుకోలేదండి, మరణించి సమాధిలో ఉండలేదండి. 3వ దినాన తిరిగి మృత్యువుని గెలిచి, మరణాన్ని గెలిచి తిరిగి లేచుండు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. జన్మను ఒక్కటే గుర్తుపెట్టుకోవడం కాదు, మరణాన్ని ఒక్కటే గుర్తుపెట్టుకోవడం కాదు. ఆయన భూలోకానికి వచ్చిండు, అద్భుత కార్యాలు చేసిండు, దేవుని శక్తిని నిరూపించిండు. తర్వాత ఆయన వచ్చిన పని ముగించడం కోసం సిలువలో బలి అయిండు, బలియాగమై తన రక్తమంతా చిందించుండు. ఆ తర్వాత మరణమై సమాధి చేయబడిండు. సమాధిని గెలిచి తిరిగి లేచి పరమందాసీనుడై మరలా తిరిగి రానయ్యున్నాడు అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలా. ఈసారి మరలా వస్తాడు. ఎందుకు? మరి నేను సువార్త ఇచ్చిపోయినాను, ఇంతమందికి ఈ విధంగా నా మరణాన్ని అప్పగించిపోయినాను. ఆ నమ్ముకొని ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వాళ్ళను పరలోకానికి తీసుకొని పోవడానికి తిరిగి రానయ్యున్న దేవుడు అన్నమాట. అటువంటి దేవుణ్ణి నమ్ముకొని మేలు పొంది మన ఆత్మను రక్షించుకోనడము మన బాధ్యత ఉంటుండగా, ఈ సువార్త మీరు వింటుండగా దాన్ని నిర్లక్ష్యం చేయవద్దండి. నిర్లక్ష్యం చేయక దాన్ని అంగీకరించి మేలు పొందితే పరలోకానికి వారసులు అవుతారు, నరకం నుండి తప్పించబడతారు అన్నమాట. తర్వాత 2వ మాట చూసుకుందామండి. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు అని, తోడై ఉన్నాడు అని అర్థం. అది ఇమ్మానుయేలు అంటే అదే ఇప్పుడు మనం చదువుకున్న భాగంలోనే కింద నోట్లో ఉంది నీట్గా, ఇక్కడ కూడా ఉంది. భాషాంతరంలో దేవుడు మనకు తోడని అర్థం, దేవుడు మనకు తోడని అర్థం అన్నమాట. దీని సందర్భంగా మన సృష్టికర్త అయిన దేవుణ్ణి, మనం సృజించినటువంటి దేవుణ్ణి గురించి మనం నమ్ముకొనవలసిన వారై ఉంటున్నారు. దేవుని నమ్ముకొని విశ్వాసం ఉంచిన మనము, మరి ఆ సృష్టికర్త అయిన దేవుని నమ్ముకున్న మనము ఆయన విషయంలో ఏ విధంగా ఉంటున్నాం అనేది యెషయా గ్రంథంలోనే చూద్దామండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయం చూసుకుందామండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం. ఈ యెషయా గ్రంథాన్ని ఒక్క నిమిషం, యెషయా గ్రంథాన్ని మినీ బైబుల్ అంటారు. మామూలుగా పెద్ద సేవకులు చెప్తుంటారు, మినీ బైబుల్ అంటారు. 1వ అధ్యాయం నుంచి 39వ అధ్యాయం వరకు పాత నిబంధన గ్రంథంగాను, 40వ అధ్యాయం నుంచి 66వ అధ్యాయం వరకు కొత్త నిబంధన గ్రంథంగాను చెప్తుంటారు. ఈ 1వ అధ్యాయం నుంచి 39వ అధ్యాయం వరకు ఉండే భాగాలలో ఎక్కువగా ఏముంటుందంటే, ఎక్కువగా దేవుని గురించిన గుణలక్షణాలు కనపడుతుంటాయి. దేవుని గురించినటువంటి గుణలక్షణాలు కనిపిస్తాయి. దేవుని ఉగ్రత కనపడుతుంటది, దేవుని తీర్పులు కనపడుతుంటాయి, దేవుని ప్రవక్తలు కనపడతారు. అంతేకాదు దేవుని యొక్క న్యాయాధిపతులు కనపడుతుంటారు, రాజులు కనపడతారు. వీటన్నిటిలో కూడా ఆయన యొక్క పరిశుద్ధత, నీతి, న్యాయము, ఆధిపత్యము, ఆయన లక్షణాలన్నీ
ఈ 1వ అధ్యాయం నుంచి 39వ అధ్యాయం వరకు ఉండే భాగాలలో మనం చూస్తాం. ఈ 40వ అధ్యాయం నుంచి 66వ అధ్యాయం వరకు ఆయన యొక్క విమోచన కనబడుతుంటది, ఆదరణ కనబడుతుంటది, కృప కనబడుతుంటది, కరుణ కనబడుతుంటది. చివరి అధ్యాయంలో కూడా మాట్లాడతాడు కదా, తల్లిని ఆదరించినట్లు అని మాట్లాడతాడు కదా. 65వ అధ్యాయంలో చివరి అధ్యాయంలో ముందు ఉంటది, నీ తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను అని ఆదరణ కనపడుతుంటది. అంతేకాకుండా కృప కనపడుతుంటది, కరుణ కనపడుతుంటది. ఇదంతా క్రొత్త నిబంధన సూచనగా కనపడుతుంటది. మనం ఇప్పుడు 43వ అధ్యాయంలోకి పోదాం. 43వ అధ్యాయంలో మొదటి భాగం చదువుకుందామండి. మొదటి వచనం చదువుకుందాము. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు, భయపడకుము అని ధైర్యం చెప్తున్నాడు. ఎవరికి? యాకోబుకు. యాకోబు అంటే దేవుణ్ణి నమ్ముకున్న ఆయన కదా. మొదట యాకోబు అంటున్నాడు, తర్వాత ఇశ్రాయేలు అంటున్నాడు అన్నమాట. ఆయన మొదట యాకోబే కదా, దేవుడి తర్వాత ఇశ్రాయేలుగా పేరు మార్చిండు అనమాట. ఆ విధంగా మనం దేవుని నమ్ముకున్న బిడ్డల గురించి చెప్తున్నాడు. నేను నిన్ను విమోచించి ఉన్నాను. మనం అందరం కూడా దేవుని నమ్ముకొని బాప్తీసం తీసుకొని పరిశుద్ధతగా ఉంటూ సంఘములో ఉంటున్నాం. మనం అందరం కూడా ఆయన రక్తం ద్వారా విమోచించబడిన వారమే. మనల్ని గురించి చెప్తున్నాడు, భయపడకుము అని చెప్తున్నాడు అనమాట. మనం ఈ లోకంలో ఉంటూ ప్రతిదానికి భయపడుతూనే ఉంటాం కదా. ప్రతి విషయానికి భయమే. ఇంకా ఏజ్ వచ్చి ఇట్లా, ఇప్పుడు నాకు 64, ఇట్లా ఏజ్ వచ్చిన తర్వాత ఇంకా భయం అనేది ఎక్కువ అవుతా ఉంటుంటది. ప్రతి చిన్న విషయానికి భయమే, భయపడతా ఉంటాము. మనము ఇటువంటి ఇదే విషయంలో కూడా మనము భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే మనల్ని సృజించిన వాడు ఎవరంట? నిన్ను సృజించిన వాడగు యెహోవా. మనల్ని సృష్టించింది ఎవరు? దేవుడు, యెహోవా దేవుడు. మనల్ని సృష్టించిన దేవుడు మనకు తోడుగా ఉంటుండగా మనం భయపడవలసిన పని లేదు అని చెప్తున్నాడు. ఎటువంటి పరిస్థితుల్లో భయపడకూడదు అనేది 2వ వచనంలో ఉంది చూడండి. 2వ వచనంలో చెప్పినప్పుడు చూడు, ఎప్పుడు భయపడకూడదు, ఎటువంటి పరిస్థితుల్లో భయపడకూడదు అనే చెప్తున్నాడు. నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడయిందును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యన నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చజాలవు. యెహోవానకు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను. నీవు ప్రాణరక్షణ క్రయంగా ఐగుప్తును ఇచ్చి నీ ప్రాణరక్షణ క్రయంగా ఐగుప్తును ఇచ్చి ఉన్నాను, నీకు బదులుగా కూషును సేబాను ఇచ్చి ఉన్నాను. నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడయిందును. ఈ లోకంలో మనం జలములలో పడి దాటునప్పుడు అంటే అలనాడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి వచ్చేటప్పుడు యోర్దాను నదులు అయితేనేమి, తెర సముద్రంలో అయితేనేమి, వారు దాటేటప్పుడు 2 నీటిని గోడలుగా చేసి వాటి మధ్యలో నడిపించిండు కదా. నీళ్లలో దాటినప్పుడు ఆయన రక్షించే దేవుడు అంటున్నాడు. అంతేకాదు, అగ్ని మధ్యన నడిచినప్పుడు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్ని మధ్యలో నడిచినప్పుడు వారికి తోడుగా దూతను పంపి కాపాడిన దేవుడై ఉంటున్నాడు. అది మనము పాత నిబంధన గ్రంథంలో చూస్తున్నాము. ఈ కాలంలో మనం ఈ లోకమనే జలంలో మనం నడుస్తుండగా మన కొరకై వచ్చినటువంటి మనకు ఇమ్మానుయేలైనటువంటి, మనకు తోడుగా ఉండేటువంటి, మనతో ఉండేటువంటి అగ్నిలో షడ్రక్ మేషక్ అబేద్నెగో ఉన్నట్టు మనం ఈ మధ్యన ఒక కొత్త పాట కూడా నేర్చుకున్నాము. 3 నడుస్తుంటే 4 కలిసి నడిచినారని. నాకు పాటలు కొంచెం తక్కువ, నాకు స్వరం సారీగా ఉండదు. నడిచినప్పుడు వారితో పాటు దేవుని దూత కూడా కలిసి 4 కలిసి నడిచి కాపాడిన దేవుడు, ఇశ్రాయేలును నీటితో మునిగేటప్పుడు నీళ్ళ మధ్యలో నడిపించిన దేవుడు ఈరోజు మనకు కూడా తోడై ఉంటున్నాడు, మనతో ఉంటున్నాడు. దేవుడు మనకు తోడై ఉన్న దేవుడు, మనతో కలిసి ఉన్న దేవుడు ఉంటుండగా మనం భయపడవలసిన పని లేదు అని చెప్తున్నాడు అన్నమాట. మనం భయపడవలసిన పని లేదు, ధైర్యంగా ముందుకు సాగవలసిన వారమై ఉంటున్నాము అని చెప్తున్నారు. మనము ఈ లోకంలో మనం జీవిస్తుండగా ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అవసరాలు, ఎన్నో అక్కర్లు కదా.
ఈ లోకంలో మనం చూస్తున్న ఇంట్లోనే మనకు మానసిక వేదనలు ఉంటాయి. ఎంతో మంది ఉన్నారు మన సోదరులలోనే మనం చెప్పుకుంటూ చెప్తుంటాం కదా, ప్రార్థన చేయండి నా పరిస్థితి ఈ విధంగా ఉంది అని చెప్తుంటాం కదా. కుటుంబంలోనే ఎన్నో పరిస్థితులు ఉంటాయి, పిల్లల ద్వారా ఉంటాయి, బంధువుల ద్వారా ఉంటాయి, మన ఇరుగు పొరుగు ద్వారా ఉంటాయి. అంతేకాదు మన ఉద్యోగం కోసం బయటికి పోతే అక్కడ అదే పరిస్థితులు ఉంటాయి. ఆ విధంగా మనకు ఉన్నప్పుడు మనం భయపడవలసిన పని లేదు. మనకు తోడై ఉన్న దేవుడు, ఇమ్మానుయేలైన దేవుడు మనతో ఉంటున్నాడనే మాట మనం గుర్తుపెట్టుకోవాలి. మనలో ఉంటుండగా మనం భయపడవలసిన పని లేదు అనేది మనం చూసుకుంటున్నాం. ఇంకొక మాట చూసుకుందాం. మొదటిదిగా మనం భయపడవలసిన పని లేదు. దేవుడు, ఇమ్మానుయేలు దేవుడు మనతో ఉంటున్నాడు. మనతో ఉంటుండగా మనము భయపడవలసిన పని లేదు. ఇంకో మాట చూసుకుందామండి. 9వ వచనం చూసుకుందాం. 9-10 వచనం చూసుకుందాం. సర్వజనులారా 43వ అధ్యాయంలోనే, యెషయా గ్రంథం 43వ అధ్యాయంలోనే 9-10 వచనాలు చూసుకుందాం. చదవమంటారా? చదవండి మా. సర్వజనులారా గుంపు కూడి రండి, జనములు కూర్చబడవలను. ఎవరు ఇట్టి సంగతులు తెలియజేయుదురు? పూర్వకాలమున జరిగిన వాటిని ఎవరు మాకు వినిపించుదురు? తాము నిర్దోషులమని తీర్పు పొందినట్లు తమ సాక్షులను తేవలను, లేదా విని సత్యమే అని ఒప్పుకొనవలెను. ఒప్పుకొని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించున్నట్లు మీరును నేనను ఏర్పరచుకొనిన నా సేవకుడును నాకు సాక్షులు. ఎవరంట ఇక్కడ సాక్షులు? సేవకుడు అంటే మనమే, ఆయన బిడ్డలమే. ఆయన చెప్తున్నాడు చూడండి, నాకు ముందుగా ఏ దేవుడు నిర్మింపబడలేదు అని చెప్తూ, మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించున్నట్లు మీరును నేను ఏర్పరచుకొని నా సేవకుడును నాకు సాక్షులు అంటున్నాడు అన్నమాట. అంటే మనం ఎవరు ఈ లోకంలో జీవిస్తుండగా ఆయనకు మనం ఏమై ఉన్నాము? ఈ లోకంలో మనం భయపడకుండా ఉండాలని చూసుకున్నాము. ఈ లోకంలో మనము ఏమై ఉన్నామంటే సాక్షులమై ఉన్నాము. మనము ఆయనకు సాక్షులమై ఉంటున్నాం అన్నమాట. ఏమని చెప్తున్నాం? మొదట ఒక మాట అంటున్నాడు చూడండి, సర్వజనులారా అని. ఈ సర్వజనులారా అనే మాట ఉపయోగిస్తున్నాడు కదా. మనం సర్వజనులారా అని ఉపయోగిస్తూ మనం సాక్షులం అని చెప్తున్నాం. ఈ సందర్భంగా ఇంకొక వచనం చూసుకొని మనం భాగం లేకపోదాము. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం చూసుకుందామండి. అపోస్తుల కార్యగ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను భూదిగంతములను నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పాను. మనమే ఆయనకు సాక్షులమై ఉంటున్నాము. మీరు నాకు సాక్షులై ఉందురు అని ఆయన చెప్తున్నాడు అన్నమాట. మనము సాక్షులము అంటే సాక్ష్యము చెప్పుట వేరు, సాక్షులై ఉండుట వేరు. రెండిటికు తేడా ఉంది. ఇందాక నేను చెప్పిన నా కన్ను ఆపరేషన్ అయింది, అప్పుడంతా దేవుడు నాకు ఎంతో సహాయం చేసినాడు, నా అనారోగ్య పరిస్థితిలో సహాయం చేసినాడు. ఇది ఏమవుతుంది? సాక్ష్యము అవుతుంది. మరి సాక్షులుగా ఉండటము అంటే ఏమవుతుంది? సాక్షులుగా ఉండటం అంటే మన కుటుంబంలో ఉన్నాము, మన కుటుంబంలో ఎవ్వరూ ప్రభుని నమ్ముకోలే, మనం ఒక్కరమే ప్రభుని నమ్ముకొని ఉన్నాము. మన ఇంట్లో ఉన్నాము, మనం ఎవ్వరూ నమ్ముకోలే. మొట్టమొదటిగా మనమే సువార్తను విన్నాము. సువార్త విని మన హృదయంలో దేవుడు కార్యం జరిగించి మనం దేవుని నమ్ముకున్నాం, ఒక్కరమే ఉన్నాం. మిగతా వాళ్ళ పరిస్థితి అందరిది ఎట్లుంటది? వాళ్ళు విగ్రహారాధన చేస్తుంటారు, అన్ని చేస్తుంటారు. మనకి ఎట్లుంటది? మనం మాట్లాడడానికి ఏమన్నా ఆస్కారం ఉంటుందా? ఇంట్లో మనకు ఆ సమయంలో మనకు మాట్లాడడానికి ఏమీ ఆస్కారం ఉండదు. చాలా తక్కువగా మాట్లాడవలసి వస్తుంటది. ఏమి చేసినా కూడా మన క్రియల ద్వారానే మనం సాక్షులుగా ఉండగలుగుతాము. అంతే కదా. మన క్రియలు, మనం చేసే పనులు ఏముండయో వాటి ద్వారానే మనము దేవుని పిల్లలుగా మనం సాక్ష్యం అంటే ఏంది? ఆయన్ను మనలో చూపించాల. సాక్షి అంటే ఏంది? మనం ఆధారపత్రం చూపించి ఇదిగో ఇది నేను పలానా అని ఏమంటారు ఆధార్ కార్డు చూపిస్తాము. అంటే ఏంది? నేను పలాని కేజీ కుమార్ని, ఇదిగో సాక్ష్యము, దాని మీద కేజీ కుమారి కొమ్మనూరి అని ఉంటే చూపిస్తే అది మనకు సాక్ష్యం అవుతుంది. అంటే ఏంది? నాది
దాంట్లో చూపిస్తున్నాం అన్నమాట. అంటే మనము నమ్ముకున్నట్టు మనలో ప్రభువుని చూపిస్తే అప్పుడు మనం ఆయనకు సాక్షులుగా ఉన్నట్టు అనమాట. సాక్ష్యంగా మనము ఉన్నట్టు. మనలో ప్రభువుని చూపించాలంటే మరి మనం మాట్లాడితే వాళ్ళు ఒప్పుకోరు, ఒకైగా ఉంటాము, లేకుంటే మనకు వ్యతిరేకత ఉంటది. అటువంటిప్పుడు మనం వాక్యం చెప్పినా వినదు. సంఘంలో ఇంట్లోనే అని కాదు, మనం ఉద్యోగం చేసే దగ్గర అనుకుందాం, మనం పని చేస్తున్నాము, అందరూ ప్రభువుని నమ్ముకున్న వాళ్ళే, మనం ఒక్కళ్ళమే ఉన్నాం, క్రీస్తు బిడ్డలుగా మనం ఒక్కళ్ళమే ఉన్నాం. అప్పుడు వాళ్ళ దగ్గర పోయి అందులో ప్రస్తుత కాలంలో సువార్త చెప్పకపోతే, మొన్న ఒక టీచర్ని కదా బోర్డు మీద యేసు ప్రభువు అని రాసినందుకు సస్పెండ్ చేయడం జరిగింది కదా. మనం చిన్న దానికాడ మనల్ని పట్టుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారనమాట. సైతాను అట్లా ఉంది, ఎదురు ఎదురు కనిపెట్టుకొని ఉందన్నమాట. అటువంటి పరిస్థితుల్లో మనం కూడా జాగ్రత్తగా ఉండాలండి. యేసు ప్రభువు లాంటి వారే కొన్నిసార్లు మెల్లిగా అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయిండు అని చూస్తాము కదా. ఆయన దగ్గర ఆయన తర్కించడానికి ఎక్కువ మంది వచ్చినప్పుడు అక్కడి నుంచి మెల్లిగా తప్పించుకొని పోయిండు. మరి మనము కూడా తెలివిగా, జ్ఞానంగా మన ప్రవర్తన ద్వారా యేసు ప్రభువుకు మనం సాక్షులుగా ఉండాలన్నమాట. ఆ విధంగా ఉంటూ మనం మనలో ఆయన్ని చూపించాలన్నమాట. మనకు దేవుడు యేసుక్రీస్తుల ప్రభువు మనకు చెప్పారు కదా, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అన్నారు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు అన్నారు. మరి ఉప్పు మాట్లాడుతుందా, వెలుగు మాట్లాడుతుందా? రెండూ మాట్లాడవు. మాటల ద్వారా మాటలు రావు కదా, రెండూ మాట్లాడవు. కానీ అవి ఏం చేస్తాయి? వెలుగైతే ఏం చూపిస్తుంది? దారి చూపిస్తుంది, మార్గం చూపిస్తుంది. వెలుగు చీకటిని పక్కకు తొలగిస్తుంది. ఆ విధంగా ఉంటది. ఆ విధంగా ఉండాలా, మనం ఉప్పై ఉండాలా అని చెప్పిండు. మరి ఈ లోకంలో మనం ఉప్పై ఉండాలా, సారవంతవరమైన ఉండాలా అని చెప్తున్నాము. అంతేకాకుండా ఈ లోకం మామూలు ప్రజలు, మానవులు ఎట్లా ఉంటున్నారు? అరికాల నుండి నడినెత్తి వరకు మొత్తబడి ఉన్నారు కదా. అరికాల నుండి నడినెత్తి వరకు ఉంది జబ్బు, రోగము. అటువంటి వారికి మనం మాట్లాడే మాటలు, పాపంలో ఉన్న వారికి మనం ఉప్పు తగిలింది అనుకోండి, ఉప్పు తగిలితే ఎట్లయితుంది? వారికి ఇదవుతుంది అనమాట. కానీ ఇప్పుడు మనం ఎట్లుంటున్నామంటే ఆ విధంగా కాకుండా వారిని దాంట్లో నుంచి బాగు చేసే వారినిగా ఉండాలి అని చెప్తున్నాడు. పాప రోగం నుంచి బాగు చేసే వారిగా ఉండాలని చెప్తున్నాడు. అంతేకాకుండా వెలుగును గురించి, వెలుగు మంచం కింద గాని కొంచెం కింద గాని పెట్టకూడదు కదా. అదే విధంగా మనం నమ్ముకున్న యేసు ప్రభువును, మన హృదయంలో చేర్చుకున్నటువంటి యేసు ప్రభువును కనపడని స్థితిలో, అంటే మన ప్రవర్తనలో ఎక్కడ కనపడ్డు, మన మాటలలో ఎక్కడ కనపడ్డు, మనం చేసే క్రియలలో ఎక్కడ కనపడ్డు, ఆ విధంగా మనము పెడుతున్నామా అని మనల్ని మనము పరీక్షించుకోవలసిన వారమై ఉంటున్నాం. మన ప్రవర్తనలో, మన మాటల్లో, మన క్రియల్లో ఆయన చూపిస్తున్నామా? సాక్ష్యంగా చూపిస్తున్నామా? కొంచెం కిందనో మంచం కిందనో పెడుతున్నామా? కేవలము నేను చర్చికి పోతున్నా, పరిశుద్ధంగా ఉంటున్నా, వస్తున్నా, మళ్ళీ శనివారం పోతున్నా, వస్తున్నా, బల్లారథంలో పాలు పొందుతున్నా, వస్తున్నా అంటున్నామా? మనం సాక్షులుగా ఉంటున్నామా అనేది మనము చూసుకుంటున్నాం అన్నమాట. ఆ విధంగా మనము చూసుకున్నప్పుడు దీంట్లో ఈ సర్వజనులారా అనే మాట చూసుకున్నప్పుడు ఇక్కడనే 42వ అధ్యాయంలో ఒక మాట చూసుకుందామండి. 42వ అధ్యాయము 19వ వచనం. 42వ అధ్యాయం 19వ వచనం. నా సేవకుడు తప్ప మరి ఎవరు గుడ్డివాడు? నేను పంపు నా దూత తప్ప మరి ఎవడు చెవిటివాడు? నా భక్తుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు? యెహోవా సేవకుడు తప్ప మరి ఎవరు గుడ్డివాడు? నీవు అనేక సంగతులు చూచుచున్నావు గాని చదవండి. గ్రహింపకున్నావు. నీవు అనేక సంగతులను చూస్తున్నావు గాని నీకు ఏమి లేదు, గ్రహింపు లేదు, గ్రహించేది లేకుండా ఉంది. నువ్వు అనుభవిస్తున్నావు, దేవుడు ఇచ్చేటువంటి అన్నిటినూ అనుభవిస్తున్నావు, దేవుడిచ్చిన రక్షణను పొందుకుంటున్నావు, ఆ దేవుడిచ్చినటువంటి భద్రతను అనుభవిస్తున్నావు, అన్నీ చూస్తున్నావు కానీ, అనుభవిస్తున్నావు కానీ అది ఇతర లోపలికి గ్రహించి ఇతరులకు పంచే దాంట్లో లేకుండా ఉంటున్నావు అని చూస్తున్నాం అన్నమాట. తర్వాత భాగంలో మన దీంట్లో సాక్షులుగా ఉండే దాంట్లో, మన ఉద్యోగం చేసే దగ్గర ఏ విధంగా సాక్షులుగా ఉండాలా, మన ఇంట్లో ఏ విధంగా సాక్షులుగా ఉండాలా,
మన ప్రతి ప్రవర్తనలో మనకు మనమే పరీక్షించుకొని మనం ముందుకు పోవాలన్నమాట. వెలుగై ఉన్నాము, మన దేవుణ్ణి కొంచెం కింద మంచం కింద పెట్టి, అంటే కొంచెం కింద మంచం కింద అంటే ఏమి అర్థము? కనబడకుండా అని మాత్రమే అర్థం. కొంచెము మంచం అంటే మంచం అని కాదు, కనబడకుండా, అన్యులకు మనం దేవుణ్ణి నమ్ముకున్నట్టు కనబడకుండా అన్నట్లు అన్నమాట అర్థం. ఆ విధంగా పెట్టకూడదు అని చెప్తున్నాడు. ఇంకొక భాగం దీంట్లోనే, ఈ అధ్యాయంలోనే ఇంకొక భాగం చూసుకుందామండి. 22వ వచనం చూసుకుందాం. 22వ వచనం, 43వ అధ్యాయము, యెషయా గ్రంథము 43వ అధ్యాయం 22వ వచనం. యాకోబు, నీవు నాకు మొరపెట్టుట లేదు, ఇశ్రాయేలు నన్ను గూర్చి నీవు విసిగితివి కదా. ఏమంటున్నాడో చూడండి దేవుడు. యాకోబు అంటున్నాడు, ఇశ్రాయేలు అంటున్నారు దేవుడు. 2 పేర్లను పిలిచి చెప్తున్నాడు. యాకోబు, నీవు నాకు మొరపెట్టడం లేదయ్యా. ఎందుకయ్యా నువ్వు నాకు అస్సలు మొరపెట్టడం లేదు? ఎందుకు? ఇశ్రాయేలు నన్ను గూర్చి నీవు విసిగితివి కదా. ముందు మొరపెట్టడం గురించి చూద్దామండి. మొరపెట్టడం లేదంట. మనము ఆయన మనల్ని అంటున్నాడు, మీరు ఎందుకు నాకు మొరపెట్టడం లేదు? ఎందుకు నా దగ్గరికి మీరు రావటం లేదు? ఎందుకు మీరు నాతో మాట్లాడటం లేదు అంటే దాని అర్థమేమి? దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు, దేవుడు మన దగ్గరికి రావాలని ఆశపడుతున్నాడు. కానీ మనమేమో మన బిజీ షెడ్యూళ్ళు, మనం చాలా బిజీగా ఉంటున్నాము. కాలాలు ఆ విధంగా గడిచిపోతున్నాయి. దాంట్లో ఉదయం లేస్తూనే ఒకసారి మోకాళ్ళ విడి గబగబా ప్రార్థన చేసేసుకుంటున్నాము. మళ్ళీ రాత్రి అందరని కాదు, దినమంతా పగలంతా ప్రేయర్ జరుగుతూనే ఉంటుంది. అందరని కాదు, దేవుని దీంట్లో ఉన్న మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం అన్నమాట. మొరపెట్టుట లేదు అంటున్నాడు. ఆయన మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు అన్నమాట. ఆశపడుతూ ఎదురు చూస్తూ ఉన్నాడు. మనమేమో ఆయనతో మాట్లాడడానికి మనకు టైమే లేకుండా అయిపోతుంది. ఆయన వాక్యాన్ని చదువుకోవడానికి మనకు టైమే లేకుండా అయిపోతుంది. ఆయన పాదాల దగ్గరికి పోయి మన సంగతులన్నీ ఆయనకు చెప్పుకొని, అయ్యా నువ్వు నాకు ఇది చేసినవయ్యా, నువ్వు నాతో ఇట్లా చేసినవయ్యా అని చెప్పుకోవడానికి మనకు టైమే లేకుండా అయిపోతుంది. ఆ విధంగా మనము ఆయనకు మొరపెట్టుటలో మనము చాలా వెనకబడిపోతున్నాం అన్నమాట. మన బిజీ షెడ్యూల్లో ఉంటూ మనము ఆయనకు మొరపెట్టుటలో మనము చాలా వెనుకబడిపోతున్నాము అని అడుగుతున్నాడు. ఆయన మనతో మాట్లాడుతూ ఈరోజు ఏమంటున్నాడంటే, నిన్ను నడిపించిన వాణ్ణి, నీళ్ళలో నుండి నిన్ను తప్పించిన వాణ్ణి, ఈ లోకంలో నువ్వు జీవిస్తుండగా పాపంలో నుండి నిన్ను కాపాడిన వాణ్ణి, ప్రతినిత్యము ఇమ్మానుయేలుగా నీతో ఉన్నవాణ్ణి, కానీ నువ్వు నాతో మాట్లాడడం లేదయ్యా. ఎందుకు మాట్లాడడం లేదు? నీకు సమయం దొరకడం లేదా? నువ్వు నాతో మాట్లాడడానికి సమయం లేదా నీకు? నేను ఇచ్చిన సమయం నీకు సరిపోవడం లేదా అని అడుగుతున్నాడు ఈరోజు మనల్ని. ఆయన మనల్ని అడుగుతుండగా మనం మొరపెట్టుటకు మనము ఎంతట్లో ఉన్నాం అనేది మనము చూసుకుందాం. అంతేకాదు, దాని కింద ఇంకొక మాట అంటున్నాడు చూడండి. ఇశ్రాయేలు నన్ను గూర్చి నువ్వు విసిగితివి కదా. ఈ మాట ఎక్కువగా ఎక్కడొస్తుందంటే, నన్ను గూర్చి విసిగితివి కదా అంటే, పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ఉంటారు కదా, ఆ ఇంట్లో ఉన్న యవ్వని బిడ్డలు ఉంటారు. ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డలను అడుగుతారు, అయ్యా నేను నీకు ఇబ్బందిగా ఉండనేమో కదా, మేము మీకు ఏకాంతం లేకుండా మేము చేస్తున్నామేమో కదా, మీరు నాకు పరిచయం చేయడం ఇబ్బందిగా ఉందేమో కదా అన్నట్లుండే మాట. ఆ విధంగా ఉంది. ఏమంటున్నారు? ఇశ్రాయేలు నన్ను గూర్చి నువ్వు విసిగితీవి కదా, విసుగు వస్తుందా నా మీద నీకు అని మనల్ని అడుగుతున్నాడట. విసిగితీవి కదా. వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు యవనంలో ఉన్నటువంటి బిడ్డలు ఏ విధంగా విసుక్కుంటారో ఆ విధంగా నేను నీకు విసుగు తెప్పిస్తుంటానా అని మన ప్రభువు మనల్ని అడుగుతున్నాడు. మనము పరీక్ష చేసుకుందాం. మనల్ని రక్షించిన దేవుడు, మనల్ని కాపాడిన దేవుడు, ప్రతినిత్యము మనతో ఇమ్మానుయేలుగా ఉంటున్న దేవుడు ఈరోజు మనల్ని అడుగుతున్నాడు, నేను మిమ్మల్ని విసిగిస్తున్నానా అని అడుగుతున్నాడు. మరి ఆయన విసిగిస్తున్నాడా? మనల్ని రక్షిస్తున్నాడా? మనల్ని కాపాడుతున్నాడా? మనకు సహాయం చేస్తున్నాడా? మనల్ని ప్రతినిత్యము ఆయన అరిచేతిలో పెట్టుకొని మనల్ని కాపాడుతుండగా ఈరోజు మనల్ని అడుగుతున్నాడు ఆయన, మీకు విసుగ్గా ఉందా నా దగ్గరికి రావడానికి, నాకు మొరపెట్టడానికి మీకు విసుగ్గా ఉందా, చిరాగ్గా ఉందా అని అడుగుతున్నాడు కదా.
మరి మనమే జవాబు చెప్పుకుందాం, టైం అవుతుంది. అన్నాడు. దాని కింద ఇంకొక మాట ఉంది చూడండి. దహన బలులుగా గొర్రె మేకల పిల్లలను 24 చదువుకుందామమ్మా. నా నిమిత్తము సువాసన గల లవంగపు చెక్కను నీవు రోకలిచ్చి కొనలేదు, నీ బలి పశువులను క్రొవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు, సరే గదా? నీ పాట చేత నీవు నన్ను విసిగించితివి, ఆయాస పెట్టి నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టితివి. మనము ఆయన ముందు మనల్ని అడిగి, నేను మిమ్మల్ని విసిగిస్తున్నానని అడిగి, ఇప్పుడు ఏమంటున్నారంటే, కాదయ్యా, నేను మిమ్మల్ని విసిగించడం లేదయ్యా, మీరు చేసే పనులతోనే నన్ను విసిగిస్తున్నారయ్యా అని చెప్తున్నాడు. నీ పాపంలో, మనం నమ్ముకున్న వాళ్ళ గురించే చెప్తున్నాడు. ఇశ్రాయేలు కదా, ఇశ్రాయేలు ఆయన పేరు మార్చిన తర్వాత కదా, నీ పాపముల చేత నీవు నన్ను విసిగించితివి, నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టితివి. మనం నమ్ముకున్నాము, దేవుని పిల్లలము. మరి మనం పాపం చేయడం ఏంది? మనం దేవుని పిల్లలము కదా, మనం బల్లారాధనలో పాలు పొందుతున్నాము. మనం పాపం చేయడం ఏంది? మనం విసిగించడం ఏంది? దేవుని చేత ప్రేమింపబడి రక్షింపబడిన మనకు మనం ఆయనకు విసుగు ఏ విషయాలలో విసుగు తెప్పిస్తున్నామో మనం ఒక్కసారి చూద్దాం. మనం ఏ విధంగా విసుగు తెప్పిస్తున్నామో, మనం ఆయన ఏ విధంగా చేస్తున్నామంటే, మనలోని కోపం వస్తుంటది కదా, చిన్నదానికి పెద్దదానికి కోపం వస్తుంటది. గర్వము, తర్వాత మొండితనము, ఇటువంటి లక్షణాలు, అసూయ, పగ, అబద్ధము, చిన్న అబద్ధం చెప్పినా అంటాం. అబద్ధం అది చిన్నది కానీ పెద్దది కానీ అబద్ధమే, అంతే కదా. చిన్న అబద్ధం పెద్ద అబద్ధాలని ఏమి లేవు. అబద్ధం అనేది అబద్ధమే, పగ అనేది పగే, ఈర్ష అనేది ఈర్షనే, అంతేగాని దాంట్లో చిన్న పెద్దలు ఏమి ఉండవన్నమాట. అటువంటి వాటితో మనలో ఉండేటువంటి ఆ కోపము, ఆ గర్వము, ఆ మొండితనము, ఇటువంటి వాటితో ఆయనను మనము విసిగిస్తున్నాము అని చెప్తున్నారు అన్నమాట. దీనికి ఆధారంగా చిన్న మాట చూసుకుందాం. మార్కు సువార్త మనకు తెలిసిన భాగమే, ఆయన గ్రంథపు 8వ అధ్యాయం 34వ వచనం. మార్కు సువార్త 8వ అధ్యాయం 34వ వచనం. అంతటా ఆయన తన శిష్యులను జన సమూహమును తన యొద్దకు పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. మనము మరి ఆయన మనతోనే ఉంటున్నాడు, ఇమ్మానుయేలుగా మనతో ఉంటున్నాడు. నిజమే, ఆయన చెప్పిండు, నేను మీతో ఇమ్మానుయేలు అంటే మనతో ఉండేవాడు. మనం ఆయన నమ్ముకున్నప్పుడు ఆయన మనతోనే ఉంటున్నాడు. కానీ మనం చేయవలసింది కూడా ఉంది. ఆయన చేయవలసిన పనేమో ఆయన చేస్తున్నాడు, మనతో ఉంటూ ఆయన చేయవలసిన పని ఆయన చేస్తున్నాడు. కానీ దాంతో పాటు మనం చేయవలసిన పని కూడా ఒకటి ఉంది. ఏందంట, మార్కు సువార్తలో ఏం చెప్తున్నాడు? తన సిలువనెత్తుకొని ఉండాలి, తన సిలువనెత్తుకొని మనము సాగాలన్నమాట. ఆయన సిలువను ఎత్తుకొని పోవాలి. కానీ సిలువను ఎప్పుడు ఎత్తుకుంటాం మనము? ఆదివారం ఒక్కటే ఎత్తుకుంటామా? బల్లారాధనప్పుడు ఒకటే ఎత్తుకుంటామా? లేకుంటే 10 మంది ఎవరైనా గృహాలు దర్శించినప్పుడే ఎత్తుకుంటామా? మన కుటుంబంలో ఉన్నప్పుడు కూడా ఎత్తుకుంటున్నామా? ఆయన సిలువను ఎత్తుకోవడం వేరు, సిలువను చూడడము వేరు. నేను జాబ్లో చేరినప్పుడు అప్పుడు ఒక ఆమె, మాకు చిన్నప్పటి నుంచి మా బ్రదర్ అండ్ ఫెలోషిప్లో ఉన్నాం కాబట్టి సిలువని ఇట్లా మొక్కడం అవి మాకు తెలియవు. జాబ్లో చేరినాక ఒక ఆమె నా పక్కనే కూర్చున్నది బస్సులో ఒకరోజు. కరెక్ట్ ఆ సిలువ చర్చ్ వచ్చరికి ఏందో నాకు కూడా తెలియదులేండి, ఏందో ఇట్లా ఏందో అని ఇట్లా అన్నది. ఏంది ఇట్లా అంటుండరు అనుకున్నా. అంటే ఏం చేస్తున్నాం? సిలువను చూస్తున్నాము, దాన్ని ఒక గ్రహంలాగా పూజిస్తున్నాం అన్నమాట. సిలువను చూడడము వేరు, సిలువను ఎత్తుకోవడము వేరు. సిలువను ఎత్తుకున్నప్పుడు, సిలువను చూసినప్పుడు ఏమొస్తుందంటే, సిలువను చూస్తూ ఉన్నప్పుడు మనకు కోపము ఉంటది, మన గర్వము మనకు ఉంటది, మన మొండితనము మనకు ఉంటది. చచ్చిన సింహం, బతికున్న సింహం ఉందనుకోండి, దానికి ఏముంటది? కోపము ఉంటది. బతికున్న నెమలి ఉందనుకోండి, దానికి ఏముంటది? నేను పెద్ద అందగత్తెనని గర్వం ఉంటది. బతికున్న గాడిదకి ఏముంటది? మొండితనం చేస్తుంది.
అదే చచ్చిన సింహానికి ఏముంటది? కోపము ఉండదు. చచ్చిన నెమలికి గర్వము ఉండదు. చచ్చిన గాడిదకు మొండితనము ఉండదు. మనం కూడా అంతే కదా. క్రీస్తులో మన పాత జీవితం అంతా చనిపోయి ఆయన సిలువనెత్తుకొని క్రొత్త జీవితంగా లేచినాం అన్నమాట. అటువంటప్పుడు మనకు ఈ కోపాలు ఇవన్నీ ఏమీ ఉండకూడదనమాట. ఆ విధంగా మనలో ఉంటే మనం ఏం చేసిన వారం అవుతాము? ఆయన్ను విసిగించిన వారం అవుతాం. అదే చెప్తున్నాడు, నన్ను విసిగించితివి నీ పాపముల చేత నీవు నన్ను విసిగించితివి అంటున్నాడు అనమాట. మన పాపములు, మన కోపాలు, మన గర్వము ఇవన్నీ కూడా ఆయన్ని విసిగించేవిగా ఉంటున్నాయి అని చెప్తున్నాడు. దీంట్లోనే ఇంకొకటి కూడా, ప్రేమ కూడా. ఆయన ప్రేమయ్య ఉన్నాడు కదా. అటువంటి ప్రేమ మనలో మనలో ఉందా లేదా? మనం యేసు ప్రభుని ఎన్నిసార్లు గుర్తు చేసుకుంటున్నాం? ఉదయం ప్రార్థనలో, రాత్రి ప్రార్థనలోనే గుర్తు చేసుకుంటున్నామా? పగలంతా కూడా ఆయనను ఎన్నిసార్లు గుర్తు చేసుకుంటున్నాం? ఆయన్ను మనం ఎంత ప్రేమిస్తున్నాము? మనల్ని ఆయన్ను ప్రేమించడమే కాదు, ద్వితీయోపదేశ కాండంలో ఉంది కదా, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ యెహోవాను ప్రేమింపవలెను. పూర్ణంగా, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో ఆయన్ని ప్రేమించవలసిన వారమే మనం అంటుండగా, మరి మనం మనది ఏ విధంగా ఉంది? మన ప్రేమ ఏ విధంగా ఉంది? ఇతరులను ప్రేమించడంలోనైతేనేమి, దేవుణ్ణి ప్రేమించడంలోనైతేనేమి, మన తోటి వారిని ప్రేమించడంలోనైతేనేమి, మనం ఏ విధంగా ఉన్నాము అనేది మనము చూసుకుంటున్నాం అన్నమాట. లూకాసు వార్త 13:34 కదా. లూకాసు వార్త 13. యెరూషలేమా ప్రవక్తలను చూస్తూ నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా? తన రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకొనునో అలాగే ఎన్నో మార్లు నేను నీ పిల్లలను చేర్చుకొనవలనని. కోడి తన పిల్లలను తన రెక్కల కింద, గద్ద వచ్చేసరికి ఎక్కడున్నా కానీ పిల్లలన్నీ ఎక్కడికి వెళ్ళిపోతాయి? కోడి రెక్కల కిందకి వెళ్ళిపోతాయి. గబ 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 రెక్కల కిందకి వెళ్ళిపోతాయి కదా. ఆ రెక్కలు ఒకవేళ గద్ద వచ్చి తన్నినా కూడా కోడికి తగులుతాయి, కానీ బిడ్డకు తగలవు, పిల్లలకు తగలవు. ఆ విధంగా మనల్ని రక్షిస్తున్న దేవుడు, మనతో ఉంటూ మనల్ని రక్షిస్తున్న దేవుడు, ఆ దేవుణ్ణి మనము ఎంతవరకు ప్రేమిస్తున్నాము అనేది మనము చూస్తున్నాం అన్నమాట. తర్వాత అంతేకాదు, మన మాటల్లో ఏ విధంగా ఉంటున్నాయి? మనం మాట్లాడే ప్రతి మాట కూడా, ఒక భక్తుడు చెప్తూ ఉంటారు, మనం మాట్లాడే ప్రతి మాట కూడా పరలోకం వింటూ ఉంటుందంట. అంతేకాదు, దేవుడు రాస్తూ ఉన్నాడంట. ఇతరులను గురించి మనం మాట్లాడే మాటల్లో ఇతరులను నొప్పించే మాటలు, ఇతరుల హృదయాన్ని కుచ్చుకునే మాటలు, ఇతరుల హృదయాన్ని గాయపరిచే మాటలు మన నోటి నుంచి వస్తున్నాయా? ఆ విధంగా వస్తుంటే, ఆయన పుస్తకాలు ఆ విధంగా రాస్తూ ఉంటే మనల్ని గురించి ఎన్ని పుస్తకాలు అయి ఉంటాయో అనిపించింది. ఆ భక్తుడు చెప్తున్నప్పుడు మనల్ని గురించి ఎన్ని పుస్తకాలు అయి ఉంటాయో అనిపిస్తుంది. అటువంటి మాటలు మన నోట్లో ఉంచి వచ్చి ఆయన్ని విసిగిస్తున్నామా? అటువంటి మాటలు మన నోట్లో నుంచి రాకుండా ఉండడానికి మనము జాగ్రత్త పడవలసిన వారమై ఉంటున్నాం అన్నమాట. ఆ విధంగా మనము మన ఇంట్లో ఏ విధంగా ఉంటున్నాము, బయట ఏ విధంగా ఉంటున్నాము, బయట ఉన్న విధంగానే ఇంట్లో ఉంటున్నామా? బయట దేవదూతల్లాగా ఉంటూ ఇంట్లోకి వచ్చేసరికి మన ప్రవర్తన, మన మాటలు, మన చేష్టలు సమస్తము వేరుగా అయిపోతున్నాయా? మనం గమనించుకోవాలా. అదంతా కూడా సమస్తాన్ని చూసేటువంటి దేవుడు ఆయన ఉంటుండగా, ఆయన దగ్గర మనము ఏ విధంగా ఉంటున్నాము, ఆయన దృష్టిలో మనం ఏ విధంగా ఉంటున్నాము, మనల్ని మనం పరీక్షించుకొని మనం ఈ క్రిస్మస్ను మనం జరుపుకోవడానికి సిద్ధపడదాం. అంతేకాకుండా మన ఆలోచనలు నియంత్రించుకుని, దేవుడు మన ఆలోచనలన్నీ ఎరిగి ఉన్నాడు కదా. దాన్ని మన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, దాని ప్రతిస్పందన ఏ విధంగా ఉండేది కూడా దేవుడు. చిన్న మాట చూసుకొని ముగించుకుందామండి. కీర్తనల గ్రంథము 139వ కీర్తన. అందరికి తెలిసిన భాగమే ఇది. మనం చాలా సార్లు చదువుకొని మనకు కొంచెం మనసు ఇబ్బంది అయినప్పుడు టక్కున దాన్ని చదువుకుని అది వచ్చినప్పుడు మనకు చాలా సంతృప్తి ఒకలాగా అయిపోతుంది అనమాట. 139వ కీర్తన 34.
నీ ఆయాసకరమైన మార్గమును నా యందు ఉన్నదేమో చూడు. 23 నుంచి చదవగలరమ్మా? దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉందేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించుము. నా ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి అని దేవుణ్ణి మనం అడగవలసిన వారమై ఉంటున్నాం. నీకు ఇష్టమైన ఆలోచనలతో ఉంటున్నానా, నీకు వ్యతిరేకమైన ఆలోచనలతో ఉంటున్నానా అని మనల్ని మనం పరీక్ష చేసుకుని, అయ్యా ఈడ అడుగుతున్నాడు కదా దావీదు గారు రాసిందే ఇది. దేవా, నన్ను పరిశోధించి నా హృదయం తెలుసుకును, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకుమయ్యా. నాకైతే నా ఆలోచనలు మంచిగానే ఉంటున్నాయి, కానీ అయినా నీ దృష్టిలో ఎట్లున్నాయో, నీ వాక్య వెలుగులో ఎట్లున్నాయో నన్ను ఒక్కసారి పరీక్షించయ్యా, నా ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో చూడయ్యా అని చెప్తున్నాడు. అంతేకాదు, ఆ విధంగా చెప్పి దానికి 24వ వచనంలో ఏమంటున్నాడంటే, నీకు ఆయాసకరమైన మార్గము నా ఎందున్నదేమో చూడుము, ఆ మార్గములో నుంచి తప్పించి నిత్య మార్గంలో, సత్యమైన మార్గంలో నన్ను నడిపించయ్యా అని అడుగుతున్నటువంటి ఈ దావీదు గారిని మనం చూస్తున్నాము. మనము కూడా ఆ విధంగా మన ఆలోచనలు ఏ విధంగా ఉంటున్నాయి, మనం భయపడే వారిమిగా ఉంటున్నామా, ఇమ్మానుయేలుగా మనతో దేవుడు ఉంటుండగా మనం భయపడే వారిమిగా ఉంటున్నామా, దేవుడు మనల్ని ధైర్యపరుస్తూ ఉంటే ఆ ధైర్యాన్ని పొందే వారిగా ఉంటున్నామా, వృద్ధాప్యంలో ఉంటున్నాము, యవన దశలో ఉంటున్నాము, యవన దశలో ఉన్నవారైతే, చిన్న బిడ్డలుగా ఉన్నవారైతేనేమి, బిడ్డల భారం కలిగి ఉన్నవారైతేనేమి, మనమళ్ళు వీళ్ళందరినీ కలిగి వాళ్ళను పెంచుట బాధ్యత కలిగి ఉంటున్నాము. ఈ బాధ్యతలన్నీ మన మీద ఉంటున్నాయి. మనకు ఆయుష్నిచ్చి, మనకు మనవళ్ళనిచ్చి మనకు ఆయుష్నిచ్చిందంటే వాళ్ళని సరి అయిన మార్గంలో పెట్టవలసిన బాధ్యత మనకు ఉంది అని అర్థం అనమాట. అంత ఆయుష్ మనకి ఇచ్చిండంటే వాళ్ళ బాధ్యత కూడా మన పిల్లలను చూసినాము, మన పిల్లలను ఒక క్రమంలో పెంచుకున్నాము, దేవుని బిడ్డలుగా చేసుకున్నాము, దేవుని పిల్లలుగా సంఘంలో కలిపినాము, సంఘంలో వెళ్తున్నారు నిజమే. దాని తర్వాత తరం వరకు కూడా మనకు ఆయుష్ ఇచ్చి పెట్టిండు అంటే వారి బాధ్యత కూడా మనం తిమోతి గారు అదే విధంగా కదా, తన తల్లి ద్వారా అవ్వ ద్వారా ఆయన దేవుని బిడ్డగా పెరిగినాడని పరిశుద్ధ గ్రంథంలో రాయించేంతగా ఉంది. అంటే మనము కూడా మన తర్వాత తరం వాళ్ళకు కూడా మనం నేర్పించవలసిన వారమై ఉంటున్నాం. ఆ బాధ్యత మన మీద ఉంటుంది. ఆ విధంగా మనం భయపడక ధైర్యం కలిగి ఉండాలా, దేవునికి సాక్షులుగా ఉండాలని చూస్తున్నాము. అంతేకాదు, ఆయనకు మొరపెట్టే వారిగా ఉండాలి. ఆయన మన మొర కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు అనమాట. నా బిడ్డలు ఎప్పుడు నా దగ్గరికి వస్తారు, ఎప్పుడు మొర పెడతారు అని ఆయన ఎదురు చూస్తూ ఉండగా, ఆయన నిరాశపరిచే వారిగా కాకుండా ఆయనకు మొరపెట్టే వారిగా ఉండాలా. అంతేకాదు, ఆయనను విసిగించే వారిగా వద్దు. ఆయనకు ఆయనకు మనము విసిగితే ఆయన మనల్ని విసిగిస్తున్నాడు అని మనము అనుకోకూడదు అన్నమాట. అంతేకాదు, మనం ఆయన్ను విసిగించకూడదు. మన మాటల ద్వారా అయితేనేమి, మనం ఇతరుల పట్ల చూపే ప్రేమ ద్వారా అయితేనేమి, మన ఆలోచనల ద్వారా అయితేనేమి, మనలో ఉండే కోపము ఇవన్నీ తీసివేసుకొని ప్రశాంతమైన మనసుతో మనము ఈ క్రిస్మస్ పండుగను జరుపుకొని ఆయన మన హృదయంలో చేర్చుకొని ఆ ఆనందంతో క్రిస్మస్ పండుగ జరుపుకొని ఇమ్మానుయేలైనటువంటి దేవుడు మనతో ఉండగా మనం భయపడవలసిన పని లేకుండా దావీదు ఏ విధంగా తాను అప్పగించుకుని సత్య మార్గానికి నన్ను నడిపించని అడుగుతున్నాడో, మనము కూడా మన జీవన మార్గాన్ని ఆయనకు అప్పగించుకొని సత్య మార్గంలో నడుస్తూ ముందుకు సాగుటకు దేవుడు తన కృపను మనకు అనుగ్రహించును గాక. ఈ సమయం ఇచ్చిన అక్కగారికి వందనాలు, చేరి వచ్చిన అందరికీ వందనాలు. వందనాలండి. మంచిది. చక్కని వర్తమానం అందించిన ఆంటీ గారికి ప్రేమ వందనాలు.